ఇది వరలక్ష్మి వ్రతం మినీ వ్లాగ్. ఫెస్టివల్ కి ముందు రోజే డెకోర్ అరేంజ్మెంట్స్ అన్ని అవుతున్నాయి. ఇదంతా చూడడానికి సింపుల్ డిఐవై లాగా ఉన్న చాలా టైం పడుతుంది. చాలా పేషెన్స్ తో చేస్తేనే నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. నాకైతే ఇలా అలంకరణ అంటే చాలా ఇష్టం. బ్యాక్ డ్రాప్ డెకోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంతైనా నేచురల్ ఫ్లవర్స్ యూస్ చేస్తే ఆ లుక్ చాలా లైవ్లీగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు కన్నా ఇప్పుడు ఇంకొంచెం క్రియేటివిటీ యాడ్ చేశాను. ఇలా బ్రాస్ ఐటమ్స్ వల్ల మంచి వింటేజ్ లుక్ వచ్చింది. దండైతే అమ్మవారి కోసమే కస్టమైజ్ చేయించాను. మ్యాచింగ్ కలర్ అలా ఉండాలి అని. అబ్బాయి ఈసారి అయితే అమ్మవారి అలంకరణ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ పూజ దగ్గర అన్ని అరేంజ్ చేశాను. డోర్ ముందు ఇలా ఫ్లవర్స్ తో డెకోర్ చేశాను. ఇంకా ఇంట్లో ప్రసాదం ప్రిపరేషన్, వచ్చిన వాళ్ళకి భోజనం అన్ని ప్రిపేర్ అవుతున్నాయి. శారీ ముందే ప్రీ ప్లేటింగ్ చేయించుకున్నా కాబట్టి చాలా క్విక్ గా రెడీ అయిపోయాను. ఐవిక్ అవుట్ ఫిట్ అయితే చాలా క్యూట్ ఉండే ఆ రోజు. ఇంకా ఇక్కడ కలశం దగ్గర పూజకు కూడా అన్ని అరేంజ్ చేస్తున్నాము. ఇంకా అయ్యగారు రాగానే పూజ స్టార్ట్ చేసాము. మాతో పాటు దైవిక్ బాబు కూడా మంచిగా పూజ అంతా విన్నాడు. వాడు పూజలో ఇంత సైలెంట్ గా కూర్చోవడం మా అందరికి షాకింగ్. అసలు పూజ చేస్తూ మంత్రాలన్నీ చదువుతుంటే ఏంటిదంతా అని అలా చూస్తున్నాడు. ఈసారి వ్రతం ఎలాంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది. అమ్మవారికి మొత్తం 9 నైవేద్యాలు చేశాము. అందులో అమ్మవారికి బెల్లం పరమాన్నం అంటే చాలా ఇష్టం కదా. నేను సెకండ్ టైం ఈ వ్రతం చేయడం చాలా పాజిటివ్ ఎనర్జీ, చాలా డివైన్ ఫీల్ ఉంటుంది. ఆ రోజు ఇల్లు మొత్తం ఒక గుడిలాగా అనిపిస్తుంది. అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఇంకా పూజ అయిపోయాక మా సాయి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. హస్బెండ్ ఇచ్చే బ్లెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఈ పూజ డెకోర్ కి అయితే సాయి చాలా హెల్ప్ చేశాడు. నెక్స్ట్ ఇంకా కొంచెం టైం ఉంటే ఫ్యామిలీ అందరం కలిసి అప్పుడే పిక్చర్స్ దిగాము. తర్వాత ఈవినింగ్ టైం కి అందరు వాయనం తీసుకోవడానికి వస్తున్నారు. జాబ్లీ అండ్ ప్రియాంక గారు వచ్చారు. ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూడగానే. నాకు చాలా మెయిల్స్ వచ్చాయి. కానీ నేను 15 మెంబర్స్ ని ఇన్వైట్ చేశాను ఇంటికి. జస్ట్ నేను 2 డేస్ ముందే ప్లాన్ చేసుకున్నా కాబట్టి. బట్ వచ్చిన వాళ్ళందరితో చాలా బాగా టైం స్పెండ్ చేశాను. అంతేకాకుండా రోజు కమ్యూనిటీ వాళ్ళు, ఇంకా మమ్మీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈవినింగ్ టైం కే వచ్చారు. నేను అస్సలు అనుకోలేదు నన్ను ఎంతగానో అడ్మైర్ చేస్తూ ఫాలో చేసే వాళ్ళందరికీ ఇలా ఇంటికి పిలిచి భోజనం పెడతా అని. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు అందరితో టైం స్పెండ్ చేస్తుంటే. కొంతమందికి ఆన్లైన్ లో వాయనం పంపించాను, కొంతమంది ఏమో ఇంటికి వచ్చారు. నెక్స్ట్ టైం ప్రాపర్ గా ప్లాన్ చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తాను. ఇలా సబ్స్క్రైబర్స్ ని ఇంటికి పిలవడం మాత్రం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ అంతా ఇంత కాదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఫుల్ లెంత్ వ్లాగ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. చలో బై గాయ్స్.